మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి కూడాను తులారాశి జాతకులు మీకు జరగబోయేది ఇదే. మీకు గ్రీన్ సిగ్నల్ పడింది, కానీ ఒక సమస్య ఉంది. ఆ సమస్యను దాటుకొని వచ్చే ప్రయత్నం చేయాలి. మీరు ఈ జాగ్రత్తలు పాటించండి. అలాగే మీరు ఈ దేవత ఆరాధన, ఈ పరిహారాలు పాటించండి. మీ జీవితం తప్పక మారుతుంది. అయితే ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి అని తెలియాలి అంటే గనక మీరు వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారు అయితే కొన్ని శుభ ఫలితాలు అయితే కొన్ని గుడ్ న్యూసెస్ ని అయితే ఖచ్చితంగా నవంబర్ మాసం 30వ తేదీ సాయంత్రం 5 గంటలు దాటిన వద్ద నుంచి కూడా వినబోతూ ఉన్నారు. ఈ రోజు ఇంకా వీరికైతే ఉద్యోగ వ్యాపార రీత్యా చూసుకున్నట్లయితే గనక మరి ఉద్యోగాల్లో ఆశించిన మంచి ఫలితాలు లభించబోతున్నాయి. వీరికి మరి బీభత్సమైన ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయి. ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉండబోతుంది. వీళ్ళ సన్నిహితులు, స్నేహితుల నుంచి కూడాను విపరీతమైన సపోర్ట్ ఉండబోతుంది. ఇంకా మీరు మాత్రం కొంచెం మీ ఆరోగ్యాన్ని అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మీ జాతకం మారిపోతుంది. భగవంతుని అనుగ్రహంతో ఇలా జరగబోతుంది. మీరు చేసిన మంచి పనిలో మీ యొక్క మానవత్వం, మీరు చేసే పరోపకారం, ఇవి అన్ని కూడా మీకు ఇంతటి అద్భుత అవకాశాలు ఇవ్వబోతున్నాయి. కానీ మీ ఆరోగ్యాన్ని దయచేసి జాగ్రత్తగా చూసుకోండి. అశ్రద్ధ చేయొద్దు. ఇంతే కాకుండా మరి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా కాస్త ఆలోచించి ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది చాలా ఉత్తమం. ఈ రాశి వారి జాతకులు వీరి గురించి ఆలోచించరు, వీరి గురించి పట్టించుకోరు. కానీ ఎదుటి వారు కష్టంలో ఉన్నారన్న కుటుంబ సభ్యుల కోసం, ఇతరత్ర మిత్రుల కోసం అనేది డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ రోజున మీరు ఈ విషయంలో అప్రమత్తంగా లేకపోతే గనక ధనం వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతుంది. అమ్మవారు మీ మీద కోపగించుకుని వెళ్లిపోతారు. కావున ధనం విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. లేకుంటే ఆర్థిక స్థితిలో ఇబ్బందులు ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుంచి అయినా వీలైనంత వరకు కూడా బడ్జెట్ ని ప్లానింగ్ అనేది చేసుకోండి. దాని తర్వాతే మీ యొక్క డబ్బు అనేది ఖర్చు చేయడం మంచిది. దీనివల్ల ఆర్థిక స్థితి హ్యాపీగా వెళ్తూ ఉంటుంది. విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది లేకుంటే. ఇంతే కాకుండా వీరికైతే ఈ రోజున ఆశించిన శుభ ఫలితాలు లభించబోతున్నాయి. ఈ రాశి వారు చాలా వరకు సున్నితంగా, ప్రశాంతంగా ఉంటారు. ప్రతి ఒక్కరి మంచి కోరుకుంటూ ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటారు. వీరికైతే దేవుడి సపోర్ట్ ఈ రోజున మీకు ఉండబోతుంది. మరి మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. దేవుడు మాకు ఎలా సపోర్ట్ చేస్తాడు అని చెప్పి మీరు గనక దైవారాధన చేస్తే గనక భక్తి శ్రద్ధలతో చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం మీకు ఉండబోతూ ఉన్నది. ఈ రాశి జాతకులు కొన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు ఉన్నాయండి. ఈ విషయంలో బహు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే ఆడవారు ఉంటారో, ఎవరైనా కానివ్వండి, తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు, దయచేసి ఆడవారిని ఏడిపించదు. ఆడవారు బాధపడినా లేదు అంటే గనక మీరు ఎవరినైనా ఆడవారిని మోసం చేసినా మీరు ఈ యొక్క రోజున చాలా విపరీత అశుభ ఫలితాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్మఫలం అనుభవించాల్సి వస్తుంది. వీలైనంత వరకు ఆడవారిని మోసగించకుండా, బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటే గనక శుభ ఫలితాలు ఖచ్చితంగా కంటిన్యూ అయ్యేలాగా ఉంటాయి. మీరు అనుకున్నవి అనుకున్నట్లు జరిగేలా చూసుకోవాలి అని అనుకుంటే గనక మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే గనక మీరు ప్రతిరోజు కూడా తెలుపు రంగు దుస్తులను ధరించండి. ఒకవేళ ఏదైనా మంచి కార్యానికి వెళ్తూ ఉంటే గనక తెలుపు రంగు దుస్తులు వేసుకోండి. ఒకవేళ అలా అవనట్లయితే మీతో పాటుగా తెలుపు రంగు కర్చీఫ్ అనేది పెట్టుకుని వెళ్లడం
చాలా ఉత్తమం. ప్రతి శుక్రవారం కూడా 9 సంవత్సరాల్లోపు ఉండే ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళకి చక్కటి భోజనం, పలహారం ఇటువంటిది ఏదైనా కూడా వారికి నచ్చింది తినిపించి వాళ్ళకి ఏదైనా తెలుపు రంగులో ఉండే స్వీట్స్ కానీ లేదా తెలుపు రంగులో ఉండే వస్త్రాలు కానీ దానం చేయండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. దీనివల్ల మీరు అనుకున్న ఫలితాలు అన్నీ కూడా మీకు సిద్ధిస్తాయి. ఎందుకంటే శుక్రగ్రహానికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టము. వీలైనంత వరకు కూడా తెలుపు రంగు దుస్తులు ధరించడం అలవాటు చేసుకోండి. లేదా తెలుపు రంగు కర్చీఫ్ అయినా కూడా మీతో పాటుగా రోజు పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజున మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాల్లో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.